రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిందని ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులు మేనిఫెస్టోల గురించి చర్చలు జోరందుకోగా ప్రధాన రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయని భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నందు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన బహుజనుల ధర్మ పోరాట సభకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు సుమారు 90% మనముంటే ఓట్లు బ్యాంక్ గా మన వాళ్ళని వాళ్ళు మర్చుకొని మనం ఓటు వేసి వేపించి గెలిపించి ఎమ్మెల్యే చేస్తే అధికార యొక్క దుర్వినియోగంతో కళ్ళ మూసుకొని ఎమ్మెల్యే పదవులను వీళ్ళు దుర్వినియోగం చేస్తూ తగ్గించుకోవడానికి కొడితే కొట్టించుకోవడానికి తెచ్చుకోవడానికి మేము మానవులం, మేము బహుజన జాతులం అని చెప్పేసి మేము ఊరు గురించి ఇదే మీకు హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పేసి ఈ సభాములుగా ఇక్కడ ఉండే అగ్ర కులాలలో సంబంధించిన 2 కులాల వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఏ పార్టీ ఇచ్చిన డబ్బులు తీసుకోండి, ఆ డబ్బులు మన ప్రజలది. 90% మంది ట్యాక్సుల రూపంలో కట్టిన ఆ డబ్బు మనది. వాళ్ళు అక్రమంగా సహజ వనరుల ద్వారా వచ్చినటువంటి డబ్బు అది మనది. కాబట్టి డబ్బు తీసుకొని వారి యొక్క సొత్తా ఇవ్వండి, మందు తాగలవాడు వాళ్ళు మందు తీసుకొని వాళ్ళు క్యాంట్ ఇవ్వండి, బిర్యానీ తిని వాళ్ళకి డ్రైవర్ ఇవ్వండి, బయటికి అడిగిగా కూడా చేసి మన ఓట్లు మనవి వేసుకొని ఎమ్మెల్యే అభ్యర్థులుగా రాజ్యాధికారం వైపు మన భవిష్యత్తు రావడానికి మీరంతా కృషి చేయాలనేసి నేను చెబుతున్నాను. పొద్దున్నలో తీసుకున్నట్లయితే 1956 మొదటి అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఇప్పుడు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 14 సార్లు వాళ్ళ రెడ్ల కుటుంబాల వాళ్ళే ఎమ్మెల్యేలు ఇక్కడ. అంటే మేమే పొద్దున మీకు దత్తత రాసిచ్చినామమ్మా బహుజనం అని చెప్పేసి మేము ఇంత మూలంగా మేము చెప్తా ఉన్నాం. అంటే మా మిత్రులు భాస్కర్ చెప్పినట్టు కుమ్మరి వాళ్ళకి మట్టు కొనడానికి డబ్బులు ఇస్తాం, యాదవులకు గొర్రెలు ఇస్తాం, రజకులకు ఇస్త్రీ పెట్టెలు ఇస్తాం, మంగళ వాళ్ళకి కుర్చీలు ఇస్తాం అని చెప్తున్నారు తప్ప మీకు కులజనుల ప్రకారంగా మీకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని మాకు చెప్పట్లేదు. ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. బీసీవై అధినేత వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్రరావు గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క అగ్రకుల యొక్క మెడలు ఉంచాలని చెప్పేసి రామచంద్రరావు గారికి నేను విన్నవించుకుంటున్నాను. నేను ఇటీవల బీసీ కుర్చీలపై అగ్రవర్ణాలు కుర్చీలు కబ్జా అని బ్యానర్ పొద్దున్నలు వేస్తే నాకు బెదిరింపులు కాదు, నా వెట్టులు కూడా బెదలేదు. మీరంతా నేను చెప్తున్నాను. ఈయన భోజనం బిడ్డ ఇక్కడ ఉండేది. నేను భోజనం బిడ్డ ఫోన్ చేస్తారా అలాగే నీ అంతు చూస్తాం ఫోన్ చేసిన వాళ్ళకి అనుకుంటున్నారేమో. నా పైన తప్పుడు కేసు పెట్టడానికి కుట్ర జరుగుతూ ఉంది. నేను చెప్తున్నా, నేను నాకు పబ్లిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నాకు కూడా ఉంది. మీ ఆర్డర్ సాగనీయేమో. తప్పు చేస్తే కేసు పెట్టు. చట్టపని గౌరవంతో నేను శిరసా వహించి నేను సెల్యూట్ కొడతా. నేను తప్పుడు కేసు పెట్టాలని చూస్తే ఆ అధికారికి హైకోర్టుని మెట్లు ఎక్కించకపోతే స్వచ్ఛంగా పుత్రుల నుంచి వదిలిపోతా అని చెప్పేసి ఇందు మూలంగా నేను చెప్తా ఉన్నా. కేసులు భయపడము, అదరము, బెదరము. ఈ కేసుల కోసము, నా కుటుంబ నేపథ్యం కోసము నీకని ఆలోచించగానే ఉండేవింటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం నేను రాజీనామా చేసినవాడిని కూడా కాదు. నేను ఈరోజు నా యొక్క బహుజనుల పత్రుల యొక్క కష్టాల కోసము, వారి యొక్క బాధల కోసము చూడలేక ఈరోజు ఈ బీసీవై రామచంద్రన్న నాయకత్వంలో నేను పనిచేయాలనేసి నేను డిసైడ్ అయినా. ఎందుకంటే ఈ పార్టీ కూడా బీసీ బహుజనుల యొక్క వారి యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సోదరులు కరుణాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొద్దుటూరు బహుజనుల ధర్మ పోరాట సభకు విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ప్రధాన పార్టీలు
ఎన్నికలకు సమాయత్తమవుతూ రకరకాలుగా తప్పుడు హామీలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100కి 70-80% పైగా ఉన్న బలహీన వర్గాలకు ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క ప్రభుత్వము న్యాయం చేయకపోగా, ఈ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయకపోగా వీళ్ళని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి కేవలం కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాల కోటరీలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కావచ్చు, అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ అధికారాన్ని కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే అనుభవిస్తూ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగాలంటే, యువతకు మంచి జరగాలంటే, బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే, రాజకీయ ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ఆశయంతో, ఆ లక్ష్యంతో ఈ రోజు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీసీ యువజన పార్టీని ఆదరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్పడానికి, ఒక సరికొత్త నాయకత్వాన్ని ఆదరించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో, ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఏ విధంగా లూటీ చేస్తున్నారో, అవినీతి చేస్తున్నారో, ఏ విధంగా సామాన్యులను తప్పుడు కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతుందో, ఇక్కడ బీసీ వర్గాలకు సంబంధించిన హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయో, అదేవిధంగా సొంత పార్టీకి సంబంధించిన బలహీన వర్గాల నాయకుల్ని ఏ విధంగా అవమానపరుస్తున్నారో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు గమనించి ఈసారి ఒక సరికొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని, కరుణాకర్ యాదవ్ గారు లాంటి కొత్త నాయకత్వానికి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.